మరి 72లో ఈ ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఆ సమయంలో క్రియాశీలం అయ్యారు. తర్వాత బాగా రాజకీయాల్లో క్రియాశీలమైన సందర్భం ఎప్పుడు? అంటే నేను 1975 సెప్టెంబర్లో డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి, ఎవడో చేయడండి ఇలాగే, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి గాంధీ భవన్కి వెళ్ళి, ఎవ్వరో పరిచయం లేదు నాకు. మా రాజమండ్రిలో ఒక బిషప్ గారు ఉండేవారు, ఆయన స్టేషన్లో కలిసాడు. కలిసి ఏమో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, హైదరాబాద్ కాంగ్రెస్లో చేరదామని వెళ్తున్నానండి. అసలు కాంగ్రెస్ వాది అనమాట. దా అని చెప్పి ఆయన నాకు తెలిసి నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళి ఆ మైసూర్ కేఫ్ లాడ్జ్లో దిగి పొద్దున వెళ్తే మన ఈయన వీరమాచినేని వెంకటనారాయణ గారు ప్రెసిడెంట్, కాంగ్రెస్ అధ్యక్షుడు, కొమ్మినేని శాసగిరిరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. 75 అంటే ఎమర్జెన్సీ ఆయన దగ్గర మెంబర్షిప్ తీసుకుని రాజమండ్రి వచ్చాను. వచ్చి రాజమండ్రిలో కాంగ్రెస్ ఆయన ఏమన్నారు, ఆయన అక్కడి నుంచి వచ్చారు ఆసక్తిగా కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చి మెంబర్షిప్ అడగటం అది ఎప్పుడు జరగదు. నేను డైరెక్ట్ అప్పుడే కొత్తగా వచ్చాయి మెంబర్షిప్ బుక్లు. ఓకే, సరే నాకు యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ ఇచ్చాడు ఈయన, కొమ్మినేని సీను. ఓహో, ఇచ్చాడు. తర్వాత అప్పటి నుంచి ఆయన చచ్చిపోయే వరకు నాతో బాగున్నాడు. ఓహో, చెప్తూ ఉంటాడు ఎవరు లేదు ఇలా వచ్చి నేను మెంబర్ అవుతానని, నాకు మెంబర్షిప్ ఇవ్వండి అని. తీసుకున్నాను మెంబర్షిప్. అక్కడ రాజమండ్రిలో మీటింగ్ ఎట్టగానే పెద్ద గొడవ చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ లో దూరిపోతున్నారు, అదే పెద్ద మీటింగ్ పెట్టారు. నేను ఆర్ఎస్ఎస్ వాడిని. ఓహో, అరే అవన్నీ సరదా ఇప్పుడు తలుచుకుంటే సరదాగా ఉంటాయి. బట్ నాకేం లేదు, 21 years వచ్చాయి, ఇంకా మెంబర్ అవ్వచ్చు. మెంబర్ అయ్యాను. 78లో నేను కంటెస్ట్ చేయాలండి అసలు, ఎందుకంటే అప్పుడు హస్తం గుర్తు క్యాండిడేట్ లేరు. అవును అవును, ఎక్కడ క్యాండిడేట్ లేరు. అవును. అయితే నాకు ఏజ్ తక్కువ అని సంగతి నాకు తెలియదు. 25 years ఉండాలని తెలియదు. అప్లికేషన్ కరెక్ట్ ఏజ్ అది వేసి పెట్టేశాను, తీసి పక్కనెట్టేశారు. ఇదేంటిది అందరూ టికెట్లో ఎవరు క్యాండిడేట్ లాగా ఎత్తుక్కుంటూ నాకు కావాలంటే నాకు ఎవరు ఏంటంటే, అప్పుడు రహస్యం చెప్పారు, నీ తప్పురా బాబు, నీకు ఇంకా ఏడాది ఆగాలి, నీకు వయసు లేదు, వేస్తే డిస్క్వాలిఫై అయిపోతామని. అప్పుడు ఎందుకో అప్పుడు ఈ ఆలోచన రాలా, తేడా వేసి నిలబడిపోవచ్చు కదా అని. అప్పుడు మళ్ళీ మీలాంటి వాళ్ళు ఎవరో తవ్వి తీసి మళ్ళీ కాదు అసలు ఎందుకు రాలేదా అదేలేండి. అంటే ఒక లా అంటే ఒక భయం మనకు తెలియకుండానే ఉందన్నమాట. తప్పు అంటే చాలా చిన్న వయసులో మీరు ఉత్సాహంతో ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, అంటే యథాలాపంగా ఏం రాలేదు మీరు? కాదు కదండి, అభినవేశంతో యథాలాపం కాదు. నేను ఇదే చేస్తానని ఖచ్చితంగా అందరికీ చెప్పి నేను ఇందులోనే ఉంటాను, నేను ఇంకే పని చేయలేను, ఇందులోనే ఉంటాను అని చెప్పే వచ్చాను. ఇంకా కొన్న మా ఫ్యామిలీలో అయితే ఎందుకో తెలియదు కానీ నాకు అస్సలు అపోజిషన్ లేదండి. ఓహో, ఎవరు కూడా నన్ను ఎప్పుడూ అపోజ్ చేయలే. నా మ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మా ఇన్లాస్ వాళ్ళకి ఏంటిది వీడు ఏమీ చేయను అంటున్నాడు, ఏదో అప్పుడు బ్యాంక్ ఉద్యోగాలు అవి సులువుగా వచ్చేవి, ఎక్కడో చోట ఉద్యోగం ఇస్తాం అని చెప్తే నేను చేయను అన్నాను. నా వైఫ్కి అబ్జెక్షన్ లేదు, ఓకే అంది, నడుస్తుంది. జరుగుబాటు సమస్య, జరుగుబాటు ఉంది కదా, అదే మెయిన్. అదే నా యాంబిషన్ కూడా, ఈ దేశంలో అందరికీ జరుగుబాటు అనేది ఏర్పాటు చేయగలిగితే గవర్నమెంట్ అయిపోయినట్టు దాని పని. తర్వాత ఎవడవాడు నెసెసిటీస్ వరకు గవర్నమెంట్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అందరు నెసెసిటీస్ అందజేయాలి. తర్వాత వాడు కంఫర్టబుల్గా బతుకుతాడా, లగ్జూరియస్గా బతుకుతాడా, వాడి సొంతం మీద ఆధారపడి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. కనీస అవసరాలు అంటే ఇంకా అదే అంతే వాస్తవం. కనీస స్వతంత్రం వచ్చినప్పుడు కూడా డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కూడా నెహ్రూ ఇంత పప్పు పెట్టాలి ఇవన్నీ కూడా లెక్కలు వాళ్ళు అప్పుడు వేసారు వాస్తవానికి. అప్పుడు పరిస్థితి అసలు ఫుడ్ లేదు కదా. లేదు. ఇప్పుడు 78లో మీకు కుదరలేదు, తర్వాత ఎన్నికలు 83, అప్పటికి తెలుగుదేశం పార్టీ రావడము గెలవడం ఇదంతా అయిపోయింది. 84లో నాకు ఆల్మోస్ట్ పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందండి. రాజశేఖర రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్. అవును. అప్పుడు రూల్ పెట్టారు ఏంటంటే అందరు మంత్రులు, ఇందిరాగాంధీ హత్య తర్వాత అందరు మంత్రులు పోటీ చేయాలని. అప్పుడు మాకు రాజమండ్రి నుంచి మంత్రి పట్టాభిరామారావు, ఆయన పోటీ చేయను అన్నాడు. అంటే పోటీ చేయనంటే ఖాళీ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్, తక్కువ నా పేరు ప్రపోజ్ చేశారు. ఓహో, మాకు అప్పటికి అంత క్లోజ్ కూడా లేదు. అదేనండి, ఎలా చేశాడు ఈయన, నా పేరేంటి, ఊర్లో టాక్ వచ్చేసింది, ఎలా అరుణ్ కుమార్కి ఇచ్చారు టికెట్ అని. సంగీత వెంకటరెడ్డి మేమంతా కూర్చున్నట్టుగా ఆయనకి ఫోన్ వస్తే నువ్వేటా క్యాండిడేట్ అన్నారు. ఇదేంటి నాకే, మీకు ఆయనతో అప్పటికేం పరిచయం ఎక్కువ లేదు. రాజశేఖర రెడ్డి గారు తెలుసు, పీసీ ప్రెసిడెంట్, గుర్తుపడతారు అన్నీ తెలుసు. కానీ ఎంపీ సీట్కి ప్రపోజ్ చేశాను. తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడు జనరల్ సెక్రటరీగా వట్టి పార్థసారథి గారు, అంటే వసంత్ కుమార్ ఫాదర్, ఆయన మా వెస్ట్ గోదావరి ఆయన. ఓకే, ఆయన్ని అడిగారట ఎవరు రాజమండ్రి క్యాండిడేట్ అని. ఓహో, అంటే ఆయన ఎంక్వైరీ చేసి అరుణ్ కుమార్ అని కుర్రాడు, నేను విన్నాను, స్పీచ్ బాగా మాడుతున్నాడు, ఓహో
ఇతనికి ఇస్తే బాగుంటుంది, ఫైనాన్షియల్గా కూడా మంచి ఫ్యామిలీయే, పెద్ద కోట్లు ఉన్న ఫ్యామిలీ కాకపోయినా ఫ్యామిలీ వెల్ టు డూ ఫ్యామిలీ అని ఆయన ప్రపోజ్ చేశాను. తర్వాత చాలా కాలం తెలిసింది నాకు ఎలా వచ్చింది అసలు నా పేరుని. ఓహో, అలా 84లో వచ్చింది. 85 అయితే నాకు బీఫార్మ్ ఇచ్చారు అసెంబ్లీకి. ఓహో, 85 బీఫార్మ్ తీసుకుని నేను రాజమండ్రి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ రాజమండ్రిలో మా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఏసీవీ రెడ్డి గారు అప్పుడు దాకా నేను పోటీ చేయను అన్నాడు. అప్పుడు నేనే చేస్తానన్నాడు. అంటే ఆయన డెఫినెట్గా నాకన్నా మంచి క్యాండిడేట్. అదేనండి, నేను విత్డ్రా అయిపోయాను, నామినేషన్ ఇలా. తర్వాత 89 పార్లమెంట్ టికెట్ అయిపోయింది నాకు. సడన్గా చెన్నారెడ్డి గారు జమున పేరు పెట్టారు. ఓహో, జమున పేరు పెట్టి జమునకు సీట్ ఇవ్వాలన్నారు. జమున నిజంగా ఆవిడ ఎన్టీ రామారావు పార్టీ పెట్టగానే కాంగ్రెస్లో వచ్చి రాళ్ళ దెబ్బలు తిని ఫస్ట్ సినిమా ప్రపంచంలోంచి వచ్చి రామారావుని అప్రోచ్ చేసినవాడు ఆవిడే, జమున గారు. ఆవిడకి టికెట్ ఇస్తామంటే ఇంక మనం మాట్లాడకూడదని రాజమండ్రి నుంచి ఆవిడకి సపోర్ట్ చేసి అలాగే 89లో పోయింది. 91లో మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. అదేనండి, 94 అసెంబ్లీ ఇచ్చారు. సో మీరు 78 నుంచి మీ టికెట్ల పరంపర మీరు ఎందుకంటే అప్పుడు మెంబర్షిప్ 2004లో ఏదో హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. ఓడిపోయిన అంతకుముందు అదే ఓడిపోయారు. 94, 99 అసెంబ్లీ